వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాల్సిన సమక్షంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు అందజేశారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 గజాల స్థలాన్ని కేటాయించారు. త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు రాజన్న భక్తులకు అత్యవసర సమయాల్లో రక్తం సులువుగా దొరుకుతుందని, ఈ బ్యాంక్ ఏర్పాటుతో రక్త పరీక్షలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ తగ్గడం పెరగడం, తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు రక్త సమస్యలకు సంబంధించిన పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణం చేపట్టి త్వరగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఆధ్వర్యంలో 1000 గజాలు ఇవ్వడం జరుగుతుంది. మన గౌరవ ఉప్పు గారు ఆధ్వర్యం చొరవతో ఇప్పుడు 1000 గజాలు కూడా అడుగుతున్నారు కాబట్టి అది కూడా ఇస్తే కొంచెం మంచిగా దాంట్లో మనకి జనరిక్ మెడిసిన్స్ కానీ ఏమైనా ఇట్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి మన గౌరవ ఉప్పు గారు కూడా కోరుతున్నారు. పాది శ్రీనివాస్ గారి చొరవతో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతి జిల్లాలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ సిరిసిల్లాలో కావాలనుకుంటే సిరిసిల్ల కంటే వెమ్లవాడలనే పిలిపిన్స్ ఏరియా కాబట్టి జనాలు వస్తుపోతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఇది ఉంటుంది. యాక్సిడెంట్స్ అవి ఎక్కువ జరిగినా కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది. బ్లడ్ కావాలనుకుంటే అందుబాటులో అసలు దొరకడం లేదు. ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కరీంనగర్లో సిరిసిల్లాలో ఉన్న దానికి కూడా సరిపోవట్లేదు. అసలు ఇక్కడ పెట్టేసుకుంటే బ్లడ్ ప్రోడక్ట్ కానీ బ్లడ్కి సంబంధించిన అన్ని ఇక్కడ వేసుకోవచ్చు. ప్లేట్లెట్స్, ప్లాస్మాస్ అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మిషనరీ కూడా ఇక్కడ అంత అందుబాటులో ఉంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా బ్లడ్ బ్యాంకు సంబంధించినటువంటి భవనాలను ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి ప్రాణాపాయం ఉన్నటువంటి వారికి, బ్లడ్ లాస్ అయ్యేటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమం సేవాభావంతో చేస్తున్నటువంటి ఈ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మన మధ్యలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఎక్కువ ఉండడం కానీ, ఇది సెంటర్గా ఉన్నటువంటి దానిలో నిర్మాణం చేయడం ముందుకు భవన నిర్మాణంతో పాటు మన బ్లడ్ బ్యాంక్ ఏర్పడేసి అందరికీ అందుబాటులో మన రెడ్ క్రాస్ సొసైటీకి గౌరవ గవర్నర్ గారు, ఈ తెలంగాణ సంబంధించిన గవర్నర్ గారే మరి గౌరవ అధ్యక్షులుగా ఉండడం, వారి ద్వారా కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి వీలైన తొందరగా భవన నిర్మాణానికి భూమి పూజ నిధులు ఉన్నాయంటున్నారు. వెంటనే ఈ భవన నిర్మాణం భూమి పూజ చేసుకుని వీలైతే తొందరలో ఈ ప్రాంత ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ను అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా వారిని సందర్భంగా కోరుతున్నారు. వారికి ఈ 1000 గజాలకు సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి పత్రాలను మరి ఈరోజు అందివ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది. ఇతర కార్యక్రమంలో ఉండడం వల్ల గౌరవ ఆర్డీఓ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా డిఎంఎడ్ఎస్ఓ గారు డాక్టర్ కార్యక్రమంలో ఈ పత్రాలను వారికి అందజేయడం జరుగుతూ ఉంది. సేవాభావంతో ముందుకు వస్తున్న మీకు మా తరఫున మా ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసి